ఒక చీఫ్ మినిస్టర్ పని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమా లేదా ముందుకు తీసుకెళ్తున్నాం అని జనాలు అనుకునేలా చేయడమా? కానీ రాష్ట్రం వెనక్కి వెళ్తున్నా జనాలు ముందుకు వెళ్తున్నాం అని అనుకోవాలంటే ఏం చేయాలి? కోట్లు పోసి ఇలాగ సుపరిపాలన అని చెప్పి మీటింగ్స్ పెట్టి టమ్కి వేయాలి. కానీ అదంత ఈజీ కాదు. అదొక పద్ధతిగా చేస్తారు. డైరెక్ట్ గా చెప్పేస్తే దొరికిపోతారు. జనాల్ని బురిడి కొట్టించడానికి కూడా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకొని దాన్ని కేర్ఫుల్ గా డిజైన్ చేస్తారనమాట. నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ లో అంట ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీశారంట. అమరావతికి సంబంధించి 15,000 crores ఎయిట్ తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మీరు 11,000 crores హడ్కో నుంచి కూడా తీసుకొచ్చారు కదా సార్. దాని గురించి ప్రస్తావించరేంటి? నెక్స్ట్ అయితే బిగ్గెస్ట్ జోక్స్ రాబోతున్నాయి చూడండి. 2019 to 24 పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని చెప్పి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు చూడండి. లా అండ్ ఆర్డర్ డీరేల్ అయిపోయింది, అది ఇది అన్నారా, డ్రగ్స్ ఆ టైంలో ఈ టైంలోని. ఇప్పుడు జీరో టాలరెన్స్ అప్రోచ్ ఫర్ డ్రగ్స్ అండ్ ఉమెన్ క్రైమ్స్ గురించి అంట జీరో టాలరెన్స్. అసలు ఉమెన్ మీద, చిన్నపిల్లల దగ్గర నుంచి లేడీస్ మీద ఎలాంటి క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. దాని మీద సిస్టమిక్ క్రాక్ డౌన్ అంట. లా ఎన్ఫోర్స్డ్, ఈగల్ ఫార్మ్డ్, 164 శక్తి టీమ్స్ డిప్లాయిడ్. సార్ అవుట్కమ్స్ గురించి మాట్లాడండి సార్. ఎంత క్రైమ్ రేట్ తగ్గింది, ఆ మెట్రిక్స్ ఎందుకు చూపించట్లేదు మీరు? అందుకనే జోక్స్ అయిపోతున్నాయి ఇవన్నీ. అమరావతి గురించి ఏమన్నారో చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. ఇంకా దాన్ని జనాల్లో అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాదు అని అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళకైనా అర్థమవుతున్న సిచ్యువేషన్లో కూడా ఇంకా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే బుల్డోజ్ చేస్తున్నారు. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇన్ ఫుల్ స్వింగ్, కంప్లీషన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 years. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఏమైనా బయటపెట్టారు తెలుసా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అమరావతి ఫినిష్ అవడానికి 35 years అవుతుంది. సో మీరు ఆల్రెడీ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు మోసపోయారు, ఇంకా కొత్తగా ఇవ్వకండి, ఇంకా మోసపోతారు అని ఆయన అపీల్ చేశారు. ఆయన ఇంటర్వ్యూ మీద మనం డిస్కషన్ కూడా చేశాం. సార్ ఇలాంటి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత కూడా మీరు ఇంకా 3 years పడుతుంది అని చెప్తుంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఆ అమరావతి కోసం ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళని కాదా? వాళ్ళ పట్ల మీరు అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అట్ అమరావతి అంట. అంటే 2014 to 19 మనం సింగపూర్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు దాన్ని తలదన్నేలాగా క్వాంటమ్ వ్యాలీ, అంతే కదా సార్? ఓకే అండర్స్టూడ్. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి చూపించారు. ఇదైతే నాకైతే మొత్తం అసలు డిస్కార్డ్ చేయాలనిపించింది. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది ఫార్మర్స్కి, అదొక ఇన్సులేషన్ కింద ఫ్రమ్ దీస్ వెదర్ షాక్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్సిడెంట్స్. ఆ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ వదిలేశారు. మొత్తం ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అంటే రఫ్లీ 54 lakhs ఉంటే దాన్ని 48 lakhs తగ్గించేశారు. వి డోంట్ నో ద రేషనల్, దాని రీజన్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ బయట పెట్టాలి. బట్ దట్స్ అ కన్సర్నింగ్ నంబర్ ఫర్ ద ఎంటైర్ ఫార్మర్స్ కమ్యూనిటీ. ఆన్ వాట్ రీజన్స్ దే హావ్ రెడ్యూస్ దోస్ నంబర్స్ ఇస్ స్టిల్ నాట్ నోన్. అండ్ ఫైనల్గా జగన్ గారు వెళ్ళి ఆ గుంటూరు మిర్చి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం అవచ్చు, ఫార్మర్స్ దగ్గరికి జగన్ గారు వెళ్ళి విజిట్ చేస్తే తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకొని సీఎం సిబిఎన్ గారు ఆయన అగ్రికల్చర్ మీద ఒక స్లైడ్ పెట్టి దాని గురించి వేశారు. టైం వేస్ట్ దాని గురించి మాట్లాడడం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి చూడండి. KG to PG సిలబస్ రివ్యూ అంట. ఉన్న IB కరికులంకి వేసిన రోడ్ మ్యాప్ పక్కన పడేసి, CBSEను పక్కన పడేసి, టోఫిల్ లాంటి ఇనిషియేటివ్స్ పక్కన పడేసి KG to PG సిలబస్ రివ్యూ అంట. ఆ రివ్యూ ఏదో IB కరికులంకి అలైన్ అయ్యే విధంగా ఆ రోడ్ మ్యాప్ ని కంటిన్యూ చేస్తా చేయొచ్చు కదా సార్. టైం సేవ్ అయ్యేది, మనీ సేవ్ అయ్యేది. యు ఆర్ జస్ట్ రీఇన్వెంటింగ్ ద వీల్. మాకు అర్థమైపోయింది విషయం. నెక్స్ట్ చూడండి, షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ 10th class రీఎవాల్యూషన్ డిజాస్టర్ తెలుసు కదా. అది జరిగాక కూడా ఇది పెట్టుకునే ఆడాసిటీ ఉంది చూడండి. ఇలా లైన్ బై లైన్ వెళ్తే ఇంకా టైం పడుతుంది, కానీ ఇది కొంచెం కామెడీగా ఉంటుంది చూడండి. కండక్టెడ్ యోగాంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే ఆన్ June 21. ఏంటి దీనివల్ల పబ్లిక్ కి బెనిఫిట్ ఏంటి?